మీద కొద్దిగా అదే యూరిన్ పోసి కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు న్యూస్ లో వస్తుంది కదా. అవునవును. దాని గురించి ఆయన కూడా సేమ్ ట్రీట్మెంట్ చేశారా అలాగని? ఆయన అబ్బాయికి బయట కొట్టారు సార్ రూమ్ లో. నన్ను బయట కొట్టేసి తర్వాత బాత్రూమ్ లో పెట్టారు. ఓహో, మీకు ఓకే ఓకే, ఇద్దరి మీద దాడి జరిగింది, అందులో మీకు గట్టిగా చేశారు దాడి మీ పైన. ఓకే సార్ ఇప్పుడు లైన్ లో ఉన్నారు. మీరు సార్ కి మీ ప్రాబ్లం ఏంటో చెప్పి న్యాయం అడిగితే సార్ ఖచ్చితంగా మీ విషయంలో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు. అక్కడ వీలైతే ఆఫ్టర్ 24 తర్వాత రావడానికైనా రెడీ. ఓకే ఒక్క నిమిషం, మేము ఫోన్ ఇస్తాము, అప్పుడు మీరు చెప్తారు. కొద్దిగా గట్టిగా వాయిస్. 1 minute లైన్ లో ఉండండి. ఓకే చెప్పు జేమ్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎవరెవరు ఉన్నారు లైన్ లో? జేమ్స్, నీ మీదేనా దాడి జరిగింది? అవునవును సార్. అది నిజమేనా? నేను చదివింది. అవును సార్, నిజమే సార్. అది నీ ఫేసేనా? ఘోరంగా కొట్టి కోసి ఆ వచ్చేదో నీతో తాగించి హోటల్లో తీసుకెళ్లి 1.5 day నుంచి చిత్రహింస చేశారట కదా, అది నిజమేనా? అవును సార్. ఎప్పుడు జరిగింది? సార్ తాగిలేదు కానీ పోసారు సార్. పోసారు నీ మీద? అవును. చితక్ కొట్టారు? అవును సార్. పోసారు నీ ముఖం మీద? అవును సార్. రాడ్లతో కొట్టారట? రాడ్లతో, పుల్స్తో. అబ్బా, మరి ఎలా తప్పించుకున్నావు? ఎన్ని రోజులు నిన్ను 1 day చేశారా? ఇలాగా 2 days? 1 day సార్. 1.5 day అట్లా. 1 day సార్. 1.5 day నీకు ఇలా 1 day 1.5 day చేశారు? ఏదో అరగంట గంట కాదు సార్. మరి ఏ ఊర్లో జరిగింది ఇది? తిరుపతిలో సార్. తిరుపతి ఎక్కడ? ఏ గ్రామం ఇది? సిటీలోనేనా? సిటీలోనే సార్. ఎలా నిన్ను తీసుకెళ్లారు? సార్ నన్ను కొట్టారు సార్, నేను స్పృహ కోల్పోయాను సార్. తర్వాత బైక్స్ లో తీసుకెళ్లారండి. అయ్యో బాబాయ్, నిన్ను కొడితే నువ్వు స్పృహ కోల్పోతే నేను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎంతమంది? దాదాపు 10 మంది దాకా ఉంటారు సార్. 10 మంది? మరి నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయి పేరేంటి? ఇంకొక అబ్బాయి పేరు సాయి సార్. సాయి? అవును సార్. ఆయన్ని కొట్టారా? అబ్బాయిని కానీ కొట్టి బట్టలు కూడా తీసి అతని చెప్పులు అతని తల మీదే పెట్టుకోమని, వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోమని, లేకపోతే సిగరెట్లతో కలుస్తామని చెప్పి అట్లంతా బెదిరించి చేయించుకున్నారు సార్. ఈ 10 మందిని నువ్వు గుర్తిస్తావా? గుర్తిస్తాను సార్. గుర్తించి చెప్పాను కానీ సార్ సిఐ సార్తో. సిఐ? ఏ ఊరు సిఐతో చెప్పావు? అక్కడే సార్, తిరుచానూరు సిఐ సార్. తిరుపతి 3 town సిఐ? తిరుచానూరు. తిరుపతి తిరుచానూరు సిఐ. ఆయన పేరేంటి? ఆయన పేరు ఐడియా లేదు సార్. రాత్రి వచ్చారు సార్ నా దగ్గరికి. మీ దగ్గరికి వచ్చారా? తిరుపతి తిరుచానూరు సిఐ? అవును సార్. ఓకే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెడతాను. 72 గంటలు టైం ఇస్తాను. శనివారం ప్రపంచ శాంతి సభ. నేను ఆదివారం సోమవారం ఇప్పుడు నిమిషాల్లో ఈ 10 మందిని అరెస్ట్ చేసి, అర్థమైందా? ఓకే సార్. నీకు న్యాయం జరగకపోతే నేనున్నాను. పైన దేవుడు న్యాయం చేస్తాడు, కింద నేను న్యాయం చేస్తాను, కోర్టు న్యాయం చేస్తాయి. నీకేం హాని జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇదిగో ఇదే నెంబర్కి, నా నెంబర్కి, ఈ నెంబర్కి నువ్వు ఎనీ టైం టచ్ లో ఉండు. ఓకే సార్. ఈ నెంబర్ పోగొట్టుకోవద్దు. ఓకే సార్. అవసరమైతే నువ్వు శనివారం ఇక్కడికి వస్తే నన్ను కలుస్తావు. ఓకే సార్. మా ఆఫీసు 382 అప్రజిత్ కాలనీ ఉంటది సార్. శనివారం మధ్యాహ్నం నువ్వు రాగలిగితే. నువ్వు మ్యారీడా కాదా? అన్మ్యారీడే సార్. స్టూడెంట్ సార్. ఇంకా నిన్ను ఎవరు టచ్ చేయలేడు. ఆ బ్లడీ బాస్టర్స్ ఎవరెవరు నిన్ను కొట్టారో
సార్. వాళ్ళకి ఎలాంటి చూసావా సజ్జన చెప్పి నలుగురిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి పడేశారో న్యాయం జరుగుతుంది నీకు. చట్టం ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద 307. అవును సార్. అరెస్ట్ చేసి చేయించాలా. ఒక్కడిని విడిచిపెట్టిన వాడు మంత్రి కొడుకైనా సరే ఆ 10 నేమ్స్ ఇప్పుడే మాకు ఆ 10 నేమ్స్ నువ్వు పెట్టేశాయి. ఓకే సార్. ఇదే నెంబర్ కి పెట్టేశాయి. ఓకే సార్, నేను వాట్సాప్ లో పెడతాను. నీకు ఏ అవసరమైనా నువ్వు వచ్చేసాయి. మా ఇంట్లో ఉందో చిట్టిలో ఉందో ఎవరు టచ్ చేయలేడు. మీ ఫ్యామిలీని అందరినీ ఏమైనా భయం ఉంటే ఆ సాయిని కూడా తీసుకొని వచ్చేసాయి. మేము నీకు సెల్ఫ్ ఇస్తాం, అన్ని ఫ్రీగా చూసుకుంటాం. ఇప్పుడు నీతో మాట్లాడి మేము మీడియాకు కూడా పంపించేస్తాం. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. ఓకే. ప్రవీణ్ పగడాలది హత్య అని నాకు తెలిసిన తర్వాత నేను ఎలా డిఫెండ్ చేశానో చూసా కదా మీడియాలో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వెళ్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. సెనేటర్స్, అమెరికన్ కాంగ్రెస్ మెన్లు స్పందించారు. ఎవరిని స్పేర్ చేయు. ఈ కుల కుటుంబ కుట్ర ఎవరు చేసినా వాడిని సహించు. నువ్వు ఇప్పుడు బయలుదేరి వస్తానన్నా మేము కారు రెంట్ చేసేసి పంపించేస్తావు, మొత్తం నీ ఫ్యామిలీ ఆ సాయి ఫ్యామిలీస్ తో వచ్చేస్తానంటే, లేదంటే నువ్వు సేఫ్ గా ఉన్నావు. సేఫ్ గానే ఉన్నాను సార్. నేను నెల్లూరుకు వచ్చేస్తున్నాను సార్. వెరీ గుడ్. నువ్వు నెల్లూరులో ఉన్నావు. వెరీ గుడ్. ఇప్పుడు ఇమీడియట్ గా 10 మందిలో ఎంతమంది మీద కేసు పెట్టారు? అది సమ్ మదర్స్ అన్నాం సార్. లోపల ఉన్న అక్కడ సీసీ కెమెరాలో ఉన్నారు సార్ వాళ్ళందరూ సార్. సిఎస్ఆర్ క్లారిటీ చెప్పాను. ఎంతమంది మీద కేసు పెట్టారు? ఏ సెక్షన్ లో పెట్టారు? కిడ్నాపింగ్ సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ పెట్టారా లేదా? పెట్టారు సార్. కిడ్నాప్ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఇంకా SC/ST కేసు అని పెట్టారు సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? అందరినీ చేయలేదు సార్. ఇంకా పట్టుకున్నట్లేదు సార్. ఇప్పుడు ఎంతమందిని చేశారు ఇప్పటికి? సార్ నాకు తెలిసి 2 చేసినట్టున్నారు సార్. ఇమీడియట్ గా 72 గంటల్లో 10 మందిని చేసేటట్టు చెప్తాం. ఆ తర్వాత నేనే యాక్షన్ తీసుకోవాలి, అది తీసుకుంటాను. నువ్వు మాతో టచ్ లో ఉండు. నువ్వు కాల్ చేసి హెల్ప్ అడిగావు, హెల్ప్ అడగని వాళ్ళకి కూడా మద్దతు ఇస్తున్నావు. ఓకే సార్. ఏ అన్యాయాన్ని, అవినీతిని మనం సహించాం. ఓకే సార్. ఫాదర్ ఇన్ హెవెన్, కళ్ళు మూసుకో, ప్రేయర్ చేస్తాను. ఫాదర్ ఇన్ హెవెన్, ప్రొటెక్ట్ జేమ్స్, Sai and their family members. Give courage to Circle Inspector and Tirupati SP and the police department to arrest all 10 rowdy shooters, criminals and killers. Do justice in Jesus' name. Lord, destroy their enemy. Destroy these guys, Lord. Let the honorable courts and the police and the Chief Minister of Andhra Pradesh take this matter immediately, not to fail like they failed in Praveen Pagadala case. Let there be good police DGPs like J.V. Ramudu and commissioners like Surendra Babu. Thank you, Lord. Save our nation, especially save our Telugu states. In Jesus' name. Thank you, James. I'm with you. Okay, sir. Thank you, sir. And we'll release this video also to the media. Okay, sir. God bless you all. Thank you, sir. Thank you. James? Hello? Hello, James. Hello. James, నీకు ఎనీ టైం ఏ ప్రాబ్లం